హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. అతను నా పక్కనే నిద్రపోతున్నాడు. అతనితో రాత్రి గడపటానికి నన్ను పంపారు. తప్పించుకోవటానికి ఇది నాకు మంచి అవకాశం. కానీ ఇది అంత సులభం కాదు. నా మనసు మూలలో భయం దాగి ఉంది. నేను ఈ వ్యక్తుల నమ్మకాన్ని గెలుచుకున్నాను కాబట్టి వారు నన్ను అనుమానించరు అనుకున్నాను. నేను నిన్న రాత్రి ఆ వ్యక్తికి మందు చాలా ఎక్కువగా తాగించాను కాబట్టి అతడు మేల్కుంటాడు అనే భయం నాకు లేదు. నేను నెమ్మదిగా గది తలుపులు తెరిచి బయటికి వచ్చాను. అది ఒక అపార్ట్మెంట్. ఆ వ్యక్తి ఒంటరిగా నివసించేవాడు కాబట్టి నేనిక్కడి నుండి బయటపడటం కష్టం కాదు. నేను ఈ వ్యక్తితో చాలాసార్లు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనిక్కడి నుంచి పారిపోతాను అని అనుమానం అతనికి వచ్చి ఉండదు. ఎందుకంటే నేను భావోద్వేగానికి లోనయ్యే బదులు మెదడుకు పని చెప్పాను. ఈసారి నేను దాని గురించి బాగా ఆలోచించి పూర్తి ప్రణాళిక వేసుకున్నాను. నేను ఒక వేశ్యను. నా సవతి తల్లి నన్ను 15 సంవత్సరాల వయసులో అమ్మేసింది. నన్ను ఒక వేశ్య కొనింది. నన్ను వేశ్యవృత్తికి పంపించేది. నేను మొదటిసారి ఆమె ఇంటిని చూసి చాలా భయపడ్డాను. ఆ ప్రదేశంలో చిన్న చిన్న ఇల్లులు, కూలిపోయిన పాత భవనాలు ఉన్నాయి. నేను ఒక స్త్రీతో అక్కడికి వచ్చాను. ఆమె నా చెయ్యి గట్టిగా పట్టుకుంది మరియు నేను ఏడుస్తూ ఉన్నాను. మా నాన్న చనిపోయిన వెంటనే నా సవతి తల్లి నన్ను ఈ స్త్రీకి అప్పగించింది. నేను ఆమెతో వెళ్ళటానికి నిరాకరించినప్పుడు నా సవతి తల్లి నన్ను చెంపపై బలంగా కొట్టి ఆ మహిళకు నన్ను అప్పగించింది. బస్సులో 10 గంటలు ప్రయాణం చేసిన తర్వాత నేనిక్కడికి చేరుకున్నాను. అక్కడ పాత 2 భవనాలను చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను తలపై కొంగును కప్పుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఇరుకైన దారులు ఉన్నాయి మరియు ముత్యాలు మరియు గాజులు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. పాండ్ల దుకాణాలు మరియు గోడలపై ఉమ్మివేసిన మరకలు, ఆ భవనాలు మరియు వాటి తలుపు రంగులు పూర్తిగా మాసిపోయి ఉన్నాయి. నేను ఒక పాత భవంతి యొక్క మెట్లు ఎక్కుతూ ఒక చోటికి చేరుకున్నాను. అక్కడ ఒకవైపు 2 వృద్ధులు తెల్లటి దుస్తులు ధరించి హార్మోనియం మరియు ధోలక్తో నిశ్శబ్దంగా కూర్చున్నారు. మరియు మరొక వైపు సింహాసనం లాంటి నిర్మాణం ఉంది. పూర్తిగా మేకప్ వేసుకున్న 50 ఏళ్ల మహిళ నోటిలో పాన్తో ఒకవైపు కూర్చొని ఉంది. నన్ను చూడగానే ఆమె ఒక చిరునవ్వు నవ్వింది. ఆమె నన్ను కూర్చున్న మహిళ దగ్గరికి తీసుకెళ్ళింది. నా చేతిని ఆమె చేతిలో పెట్టింది. ఆమె నన్ను కిందికి పైకి 2 సార్లు చూసి నోట్లో ఉన్న పానును డబ్బాలో ఉమ్మివేసి నన్ను తీసుకొని వచ్చిన మహిళతో, "ఈ అమ్మాయి వజ్రంలా ఉంది. ఇది నా భవనాన్ని వెలుగుతో నింపటానికి వచ్చింది" అని చెప్పింది. ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక నేను ఆమెను విచిత్రంగా చూస్తూ ఉన్నాను. తర్వాత ఆమె "నీలం, నీలం" అని అరిచింది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచి, "ఈ అమ్మాయిని నీతో తీసుకెళ్ళి నృత్యం మరియు పాటలు నేర్పించటం ప్రారంభించు" అని చెప్పగానే ఆ నీలం అనే అమ్మాయి నన్ను తనతో పాటు ఒక గదిలోకి తీసుకెళ్ళింది. నాకు డ్యాన్స్ చేయటం మరియు పాట పాడటం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ నన్నిక్కడ కొట్టి అన్ని పనులు బలవంతంగా చేయించారు. 6 నెలల తర్వాత నన్ను వేలం వేయటం ప్రారంభించారు. నాకింకా 16 సంవత్సరాలు కూడా కాలేదు. నా గౌరవం దెబ్బతింది. నేను చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ కఠినమైన ఈ వ్యక్తులకు హృదయం లేదు. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళ హృదయం నిరంకుశమైన రాయిలా మారిపోయింది. నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేదాన్ని, "ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ నరక జీవితం నుండి బయటపడేలా చెయ్యి" అని వేడుకునేదాన్ని. మొదట్లో నేను ఇక్కడ చీకటిలో చాలాసార్లు తప్పించుకోవటానికి ప్రయత్నించాను. కానీ నేను వారికి పట్టుబడ్డాను. అప్పుడు ఆ స్త్రీ నన్ను చాలా గట్టిగా కొట్టింది. నా ముఖం నీలం రంగులోకి మారిపోయింది. ఆ తర్వాత నేను పారిపోవటానికి ధైర్యం చేయలేదు. కానీ నేను ఈ పనిని అసహించుకునేదాన్ని. నేను ఎల్లప్పుడూ ఇక్కడి నుండి బయటపడటానికి సాకులు వెతికేదాన్ని. 1 సంవత్సరం ఇక్కడ నివసించిన తర్వాత నన్ను బలవంతంగా పురుషులతో బయటికి పంపుతున్నారు. నన్ను ఒంటరిగా కాకుండగా
బాగా పరిచయస్తులతో పాటు నన్ను బయటికి పంపించేది. వాళ్ళు ఉదయమే నన్ను ఈ బంగ్లాకు తిరిగి దింపేవారు. నన్ను తీసుకెళ్ళిన వాళ్ళతో నేను ఒక పని చేసేదాన్ని. వాళ్ళకు అధిక మొత్తంలో మందును తాపించేదాన్ని. దాని కారణంగా వాళ్ళు త్వరగా నిద్రించేవాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళ కామానికి బలి కాకుండగా నన్ను నేను కాపాడుకునేదాన్ని. వాళ్ళు ఉదయం లేచిన తర్వాత రాత్రి ఏం జరిగిందో మాకస్సలు గుర్తులేదు అనేవారు. కానీ నేను మాత్రం నాకంతా గుర్తుంది. మద్యం మత్తులో మీకు గుర్తు ఉండకపోవచ్చు అని చెప్పేదాన్ని. నేను ఎటువంటి పరిస్థితులలో ఇరుక్కున్నానో నాకు బాగా తెలుసు. ఇక నుంచి కేవలం బుద్ధిని ఉపయోగిస్తే తప్ప నేను తప్పించుకోలేను అని నాకు బాగా తెలిసింది. నేను ఈ నరకపు జీవితాన్ని 3 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను. నేను వీళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నాను. మొదట్లో నన్ను బయటికి పంపించేటప్పుడు ఒక వ్యక్తిని నాతో పాటు పంపించేవారు. కానీ రాను రాను నన్నొక్కదాన్నే కస్టమర్తో పంపిస్తున్నారు. నేను కూడా ఈ పనికి అలవాటైపోయాను అని వాళ్లకు నా పైన గట్టిగా నమ్మకం కలిగింది. కానీ నాకు ఈ పని ఇష్టం లేదు. ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. నాకు ఈ పని అంటే అసహ్యం ఉంది. నేను అయిష్టంగా దీనిలో ఇరుక్కుపోయాను. చాలా రోజుల తర్వాత నాకొక మంచి అవకాశం దొరికింది. ఆ రోజు రాత్రి 3 గంటలకు మేడ వెనక వైపు మెట్ల నుంచి కిందికి దిగి రోడ్డుపైకి వచ్చాను. నాకు ఒక ఆటో దొరికింది. నేను ఆటోలో కూర్చొని బస్టాండ్కి చేరుకున్నాను. ఆ సమయంలో ఒక బస్ నాసిక్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. నేను వెంటనే నాసిక్కి వెళ్ళే టికెట్ తీసుకొని ఎలాగైనా ఈ బొంబాయి నుంచి బయటపడాలి అనుకున్నాను. నేను టికెట్ తీసుకొని బస్సులో కూర్చున్నప్పటికీ నా మనసులో భయం భయంగా ఉంది. ఎక్కడ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ పట్టుకొని వెళ్తారో ఏమో అని లోపల భయపడుతూ ఉన్నాను. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో బస్ కదిలింది. బస్ ఊరు నుంచి ఎంత దూరంగా వెళ్తుంటే నాలో అంత మనశ్శాంతి నెలకొంటూ వచ్చింది. బస్సు నాసిక్కు చేరుకోగానే నేను ఎంతో ఆనందపడ్డాను. బస్సు దిగిన వెంటనే ఎదురుగా ఆటోలు నిలబడి ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియటం లేదు. నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. నేను ఏ ఇంట్లో నుంచైతే పారిపోయానో అతని పర్సులో చాలా తక్కువ డబ్బులున్నాయి. ఆటో వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ వచ్చారు. నేను వాళ్ళతో నా ఇల్లు దగ్గరే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని సమాధానమిచ్చాను. నేను రాత్రి ఏమీ తినకపోవటంతో ఉదయాన్నే నాకు ఆకలి వేసింది. కానీ నా దగ్గర డబ్బులేమీ లేవు. ఎటు వెళ్ళాలో తెలియక నేనొక దారిలో వెళ్తూ ఉన్నాను. అక్కడ వరుస క్రమంలో చాలా పెద్ద ఇల్లులు ఉన్నాయి. ఏదైనా ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుదామనిపించింది. అలా అనుకొని నేను ఆ ఇళ్ళ వైపు వెళ్ళి ఏదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను అని అడిగాను. కానీ ఎవ్వరూ నాకు పని ఇవ్వలేదు. కొంత దూరం అలా నడవగానే నన్ను ఎవరో అనుసరిస్తున్నట్టు నాకు అనుమానం వచ్చింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే ఒక వ్యక్తి నన్ను అనుసరిస్తూ ఉన్నాడు. అతన్ని చూసి నేను నా నడక వేగాన్ని పెంచాను. నా మాటలు విను, ఆగు అంటున్నాడు. అతని అరుపు విని అతన్ని చూసి నాకు భయం వేసింది. ఆ వ్యక్తి నేనెక్కడి నుంచైతే పారిపోయి వచ్చానో వాళ్ళ మనిషి అయి ఉంటాడు అనుకొని అక్కడి నుంచి పరిగెత్తేలోపు నాకు ఒక పని మనిషి అవసరం ఉంది అని అరిచాడు. బహుశా నేను ఇళ్లల్లో పని కావాలి అని అడగటం అతను చూసి ఉండవచ్చు అనుకున్నాను. నా అడుగులు ఆగిపోయాయి. ఆ వ్యక్తి నాకు కొంత దూరంలోనే ఉన్నాడు. అతను వెంటనే నా దగ్గరికి వచ్చి, నా ఇంట్లో పని చేయటానికి ఒక పని మనిషి కావాలి. పగలు రాత్రి ఇంట్లో ఉంటూ పని చేసే వ్యక్తి కావాలి. ఎందుకంటే నేను ఈ ఏరియాలో ఉండేవాణ్ణి కాదు. నేను నా స్నేహితుణ్ణి కలవటానికి ఇక్కడికి వచ్చాను. మీరు ఇళ్లల్లో పని కోసం అడుగుతూ ఉండటం విన్నాను. మీరు ఎంతో అత్యవసర స్థితిలో ఉన్నట్టున్నారు అని అనిపించింది అని చెబుతుంటే ఆ వ్యక్తిని నేను దీర్ఘంగా చూస్తూ ఉన్నాను. అతను నిజం చెప్తున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా అని ఆలోచిస్తున్నాను. కానీ నాకు ఈ సమయంలో పని చాలా అవసరం కాబట్టి మీరెక్కడ ఉంటారు అని అడిగాను. ఇక్కడి నుంచి కొంత దూరంలోనే మా ఇల్లు ఉంది. మీరు నాతో వస్తే
మా ఇల్లు మీకు చూపిస్తాను అన్నాడు. కొంతసేపటి వరకు నేను ఆలోచించాను. వాళ్ళ ఇంట్లో పని చెయ్యాలా వద్దా అని. చివరికి సరే వెళ్దామని నిర్ణయించుకొని, సరే నేను మీతో పాటు వస్తాను పదండి అన్నాను. నేను అతనితో పాటు నడుచుకుంటూ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి అతను ఒక టాక్సీని ఆపి అడ్రస్ గురించి చెబుతూ ఉన్నాడు. అది చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. అంటే ఇతనిక్కడి వాడు కాదా అనిపించింది. అతడు నాతో మీరు టాక్సీలో వెనక సీట్లో కూర్చోండి అన్నాడు. ఇప్పుడు నాకు అతనిపై అనుమానం కలిగింది. నేను టాక్సీలో కూర్చుంటూ అనవసరంగా వీడి దగ్గర ఇరుక్కుపోయానా? వీడు నా మీద ఏదైనా చెయ్యటానికి ధైర్యం చేస్తాడా అని భయం వేసింది. అతను నా వైపు చూసి నేను మనసులో అనుకుంది అతను అర్థం చేసుకుంటున్నట్టు, మీరేమీ భయపడకండి, నేను మంచి వ్యక్తిని, నన్ను నమ్మండి, నాకు నిజంగా పని మనిషి కావాలి అన్నాడు. నేను వెళ్ళి టాక్సీలో ఎందుకు కూర్చున్నానో నాకే తెలియదు. ఎందుకంటే బహుశా ఇప్పుడు నా దగ్గర వేరే దారి లేదు కాబట్టి నేను నా తలరాతను నా అదృష్టానికి వదిలేసి ఏమి జరగాలని ఉంటే అదే జరుగుతుంది అని అనుకున్నాను. నేను టాక్సీలో కూర్చొని 15 నుంచి 20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత టాక్సీ వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది. నేను కిందికి దిగాను. ఆ వ్యక్తి టాక్సీ డ్రైవర్కు డబ్బులు చెల్లించి నన్ను ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు నాకు మరో షాక్ తగిలింది. ఆ వ్యక్తి తప్ప ఇంట్లో మరెవ్వరూ లేరని గ్రహించటానికి నాకు కొంత సమయం పట్టింది. ఇదంతా చూసిన తర్వాత నేను చాలా భయపడిపోయాను. నేనతనితో మహిళలు లేని ఇంట్లో నేను పని చెయ్యలేను అని నేనతనికి చెప్పేశాను. నా మాటలకు అతను ఇలా అన్నాడు. నేనిక్కడ ఒంటరిగా నివసిస్తున్నాను. ఎందుకంటే నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. నా కుటుంబం గ్రామంలో నివసిస్తుంది. నా మాట వినండి, నేను మంచి వ్యక్తిని. నేను రోజంతా ఇంటి బయటే ఉంటాను. నాతో మీకెటువంటి సమస్య ఉండదు. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేసి బట్టలు ఉతికిన తర్వాత మీరు భోజనానికి ఏదైనా సిద్ధం చేయండి. నేను రాత్రి 10 గంటలకు మాత్రమే ఇంటికి తిరిగి వస్తాను. మీరు మీ పని పూర్తి చేసిన తర్వాత నేను తిరిగి వచ్చేలోపు మీరు మీ గదికి వెళ్ళిపోండి. మీకు అది సరైనదే అని అనిపిస్తే మీరు గదిని లోపల నుండి లాక్ వేసుకోవచ్చు అన్నాడు. కానీ నేను అతన్ని ఎందుకు నమ్మాలి అనిపించింది. అందుకే నేను స్పష్టంగా నిరాకరించాను. అప్పుడతడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. నేను మీకు మంచి జీతం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. లేదు లేదు, నేనిక్కడ పని చేయాలనుకోవటం లేదు అని చెప్పి నేనతని ఇంటి నుండి తిరిగి బయటికి వచ్చాను. అప్పుడు సమయం మధ్యాహ్నం అయ్యింది. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. నేను ఆ వ్యక్తి ఇంటి నుండి తిరిగి వచ్చేశాను. కానీ ఇప్పటికీ నా సమస్య అలాగే ఉంది. నేనిప్పుడు ఏం చేయాలి, ఎక్కడికని వెళ్ళాలి అని ఆలోచిస్తూ విచారంగా బాధతో నడుస్తూ ఉన్నాను. అప్పుడు అకస్మాత్తుగా ఒక కారు నా ముందు వచ్చి ఆగింది. ఆ కారులో కొంతమంది పోకిరీలు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకరు కారు వెనకాల డోర్ను ఓపెన్ చేసి ఆ అమ్మాయిని బలవంతంగా కారులో ఎక్కించండి అని అన్నాడు. నేను ఇది విని తిరిగి వెనక్కి పరిగెత్తాను. కారు నన్ను అనుసరించటం ప్రారంభించింది. నేను పరిగెడుతూ పరిగెడుతూ ఆ ఇంటికి చేరుకున్నాను. ఇంటి తలుపు దగ్గరికి చేరుకోగానే తలుపు మీద కొట్టటం ప్రారంభించాను. నేను చాలా గట్టిగా తలుపును కొట్టాను. నేను గట్టి గట్టిగా అరుస్తూ తలుపు తడుతూ, తలుపు తెరవండి, నన్ను కాపాడండి అని గట్టిగా ఏడవటం ప్రారంభించాను. అంతలోనే కారు వచ్చి నా దగ్గర ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు కిందికి దిగాడు. నేను మళ్ళీ తలుపు తట్టడం ప్రారంభించాను. ఆ యువకుడు నా దగ్గరికి వచ్చే సమయానికి తలుపు తెరుచుకుంది. ఆ వ్యక్తి నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. నేను చాలా భయపడిపోయాను. నేను త్వరగా వెళ్ళి ఆ వ్యక్తి వెనకాల దాక్కున్నాను. ఈ వ్యక్తులు నన్ను బలవంతంగా వారి కారులో ఎక్కించుకోవాలనుకుంటున్నారని చెప్పాను. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ గూండాలు ఇలా చెప్పటం ప్రారంభించారు. ఈ అమ్మాయిని మాకప్పగించు, లేకపోతే నువ్వు చాలా పశ్చాత్తాప పడతావు అని ధమ్కీ ఇవ్వటం ప్రారంభించారు. కానీ ఆ వ్యక్తి మాత్రం చాలా సాధారణమైన రీతిలో నిలబడి ఉన్నాడు. నేను ఇంకా అతని వెనకాలే దాక్కొని ఉన్నాను. మీరు క్షేమంగా ఉండాలి అనుకుంటే వెనక్కి వెళ్ళిపోండి, మళ్ళీ ఇక్కడ కనిపించకండి, లేకపోతే
మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంతగా శిక్షిస్తాను అంటూ అతను తన జేబులో నుంచి ఒక కార్డును తీసి వాళ్లకు చూపించాడు. ఆ వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్. ఆ కార్డు చూసిన వెంటనే ఆ దుర్మార్గులు అక్కడి నుండి పారిపోయారు. వాళ్ళ కార్ చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అతను వెనక్కి తిరిగి నన్ను చూస్తూ, మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు, లేదంటే నన్ను మీ ఇంటి దగ్గర వదలమంటే నేను మీ వెంట వస్తాను అని చెప్పాడు. అతనిలో ఉన్న మంచి మానవత్వం చూసి నాపై నాకే సిగ్గేసింది. ఇతను నిజంగానే చాలా మంచివాడు మరియు ఒక పోలీస్ ఆఫీసర్. నేనితని దగ్గరైతేనే క్షేమంగా ఉండగలను. మరి ఇంకెక్కడా కూడా నాకు ఇంత భద్రత దొరకదు. నాకిక్కడ ఎవ్వరూ లేరు. నేను ఉద్యోగ అన్వేషణలో మా గ్రామం నుంచి పట్టణానికి వచ్చాను అని నేనతనితో అబద్ధం చెప్పాను. అతనికి నా గురించి నిజం తెలిస్తే నన్ను అసహించుకుంటాడు. నన్ను పనిలో కూడా ఉంచుకోడు. నేనతని ఇంట్లో పనిచేయటం ప్రారంభించాను. అతను ఉదయం లేవగానే టిఫిన్ చేసుకొని వెళ్ళిపోయేవాడు మరియు రాత్రి 10 గంటల తర్వాతే ఇంటికి వచ్చేవాడు. నేను ఒంటరిగానే పగలంతా ఆ ఇంట్లో ఉండేదాన్ని. రాత్రి అతను రాకముందే భోజనం చేసేసి నా గదిలోకి వెళ్ళిపోయేదాన్ని. అతని కోసం చేసిన ఆహారం కిచెన్లో ఉంచేదాన్ని. అతడే స్వయంగా వడ్డించుకొని తినేవాడు. ఒకరోజు ఉదయం గది నుండి బయటికి వచ్చినప్పుడు అతని గది నుంచి మూల్గుడు శబ్దం విన్నాను. అంటే అతను ఈరోజు ఇంకా వెళ్ళలేదా? గదిలోనే ఉన్నాడా? అతను ఎందుకిలా శబ్దం చేస్తున్నాడు? ముందు నేను అతని గదికి వెళ్ళి చూడాలి అనుకున్నాను. కానీ నేనతని గదికి ఎందుకు వెళ్ళాను అని భావిస్తాడు. కానీ ఎందుకో నా మనసు ఆందోళన చెందింది. నేను పరిగెత్తుకుంటూ అతని గదికి వెళ్ళాను. అతను ఒక పోలీస్ ఆఫీసర్. అతనికి ఏమైనా తుపాకీ గుండు తగిలిందా అనే ఆలోచన నా మనసులో గందరగోళం నెలకొల్పింది. అతని గదికి వెళ్ళి అతన్ని చూడగానే అతడు పడుకొని వణుకుతూ ఉన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చూశాను. అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? మీ ఆరోగ్యం సరిగ్గా లేదా అని అడిగాను. నా మాటలు విని అతను కళ్ళు తెరిచాడు. నాకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది. నాకు ఒక కప్పు కాఫీ కలిపి ఇవ్వండి అన్నాడు. నేను వెంటనే కిచెన్లోకి వెళ్ళి అతని కోసం టిఫిన్ తయారు చేసి దానితో పాటు కాఫీ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాను. అతని గదిలో టేబుల్పై ఉంచాను. అతనికి 2 రోజుల వరకు జ్వరం తగ్గలేదు. ఈ 2 రోజులు నేను అతన్ని జాగ్రత్తగా చూసుకున్నాను. ఈ కారణంగా మా మధ్య మాటలు ప్రారంభమయ్యాయి. అతను మాట్లాడుతూ, మీరు చాలా మంచివారు, మీరు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అన్నాడు. ఆ వ్యక్తి చాలా మంచివాడు. అతనితో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అతడు నా గురించి మరియు నా కుటుంబం గురించి వివరాలు అడిగాడు. మీది ఏ ఊరు? మీ వాళ్ళెక్కడుంటారు? ఏం చేస్తుంటారు? నేను అతనికి అన్ని అబద్ధాలు చెప్పేదాన్ని. ఒకరోజు రాత్రి 12 దాటినా అతను ఇంటికి రాలేదు. నాలో టెన్షన్ మొదలయింది. అప్పుడప్పుడు పోలీసులపై కొన్ని దాడులు జరుగుతూ ఉంటాయి అనే ఆలోచన నాలో ఆందోళనను ఇంకా పెంచింది. అతనిని నేను ఇష్టపడుతున్నాను అనిపించింది. అతని కోసం వేచి చూస్తూ అలాగే కూర్చున్నాను. సమయం రాత్రి 2 అయ్యింది. కానీ అతను ఇంకా ఇంటికి రాలేదు. నాకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది. నేను ఏడుస్తున్నాను. అతని కోసం ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో నాకు అర్థం కావటం లేదు. సమయం 3 దాటిపోయింది. ఏడుస్తూ ఏడుస్తూ నా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. బయట తలుపు తెరిచిన శబ్దం వచ్చింది. నేను పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాను. కానీ అతను గాయపడి ఉండటం చూసి చాలా ఆందోళన చెందాను. అతనికి గాయాలయ్యాయి. అతను కుంటుకుంటూ నడుస్తున్నాడు. నేను అతన్ని పట్టుకొని ఏడుస్తూ, ఏమయ్యింది? మీకు ఈ గాయం ఎలా తగిలింది? ఇంతసేపు ఎక్కడున్నారు? నేను ఎప్పటినుంచి మీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా అని అతనిపై ప్రశ్నల వర్షం కురిపించాను. అవి విని అతను నా నుంచి కొంచెం వెనక్కి జరిగాడు. అప్పుడు నాకు నా తప్పు తెలిసింది. నా ఉద్యోగమే అలాంటిది. మీరు ఆందోళన పడవద్దు అని చెప్పి అతను కుంటుకుంటూ అతని గదిలోకి వెళ్ళిపోయాడు. నాకు నా తప్పుపై సిగ్గేసింది. నేను ఆందోళనలో ఉన్నాను. అందుకే అలా చేశాను. కానీ నేను చేసింది సరైనది కాదు అనిపించింది. నేను నా గదికి వెళ్ళిపోయాను. రాత్రంతా నేను చేసిన దానిపై బాధపడుతూ ఉన్నాను. నేను ఉదయం లేవగానే
ఆయన టేబుల్పై టిఫిన్ చేస్తూ కనిపించారు. నన్ను చూసి నవ్వుతూ, రండి, కూర్చోండి, టిఫిన్ చెయ్యండి. నేను మీకోసం కూడా టిఫిన్ చేశాను అని చెప్పాడు. మీకు ఇన్ని గాయాలయ్యాయి కదా, మరి మీరెందుకు టిఫిన్ చేశారు? నాకు చెప్పొచ్చు కదా అన్నాను. ఏ హక్కుతో మీకు చెప్పమంటారు అన్నాడు. నా నోటి నుంచి మాట రాలేదు. నేను తీక్షణంగా అతన్ని చూస్తూ ఉన్నాను. అతను కూడా నన్ను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అతను ప్లేట్లో టిఫిన్ పెడుతూ, ముందు టిఫిన్ చెయ్యండి అన్నాడు. అతని మాట విని నేను టిఫిన్ తినటం మొదలుపెట్టాను. నేను టిఫిన్ చేసినంతసేపు అతను నన్నే చూస్తూ ఉన్నాడు. టిఫిన్ తినటం పూర్తయిన తర్వాత, నాకు మీరు చాలా బాగా నచ్చారు. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. ఒకే ఇంట్లో ఉండి నేను మీతో దూరంగా ఉండలేను. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం మంచిది అనుకుంటున్నాను. మిమ్మల్ని నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవటానికి నాకు మా ఇంటి వాళ్ళ తరఫు నుంచి అనుమతి లభించింది. ఈ విషయంపై నేను మీ కుటుంబ సభ్యులను కలవాలి అనుకుంటున్నాను అన్నాడు. ఈ మాట విని నా నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. నేను మళ్ళీ ఆయనకు ఒక అబద్ధం చెప్పవలసి వచ్చింది. నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ఎందుకంటే నా సవతి తల్లి నా పెళ్ళిని ఒక ముసలివాడితో చెయ్యాలని చూసింది. ఆ పెళ్ళిని తప్పించుకోవటానికి ఇంట్లో నుండి వచ్చేశాను. అతను నా మాటలు మౌనంగా వింటూ అకస్మాత్తుగా, ఒకవేళ మీకు ఇబ్బంది లేదంటే మనం రేపే పెళ్లి చేసుకుందాం అన్నాడు. నేను సరే అంటూ తల ఊపాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చివరికి నాకు పరువుతో జీవించే అవకాశం లభించింది అనుకున్నాను. ఇలాంటి కోరిక ప్రతి అమ్మాయి మనసులో కూడా ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ కోరికను మనసులోనే చాలామంది సమాధి చేసుకుంటారు. కానీ నాలాంటి స్త్రీకి ఎవ్వరు కూడా పరువుతో జీవించే అవకాశాన్ని ఇవ్వరు. ఒకవేళ అతనితో నేను ఎవరు అనేది చెబితే అతను నన్ను ద్వేషించేవాడు. అందుకే ఎట్టి పరిస్థితులలో అతడికి ఈ విషయం చెప్పకూడదు అని నిశ్చయించుకున్నాను. మరుసటి రోజు ఆ వ్యక్తి, అతని పేరు ఉదయ్. ఉదయ్తో నాకు పెళ్లి జరిగిపోయింది. నేను అతనితో చాలా సంతోషంగా ఉన్నాను. అతడు కూడా నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ మా లాంటి అమ్మాయిల జీవితంలో మనస్ఫూర్తిగా సంతోషం అనేది ఉండదు కాబోలు. మధ్యాహ్నం సమయం అయ్యింది. ఇంటి తలుపుపై చప్పుడయింది. ఆ సమయంలో నా భర్త ఇంట్లో లేడు. నేను వెళ్ళి తలుపు తీసేసరికి అక్కడ నేను ఏ వేశ్యగృహంలో అయితే పనిచేశానో ఆ మహిళ అక్కడ నిలబడి ఉంది. ఆమెను చూడగానే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. నా దురదృష్టం నన్ను వదలలేదు. ఆమె నన్ను కొడుతూ తిడుతూ ఆమెతో పాటు బలవంతంగా లాక్కెళ్ళింది. నేను ఏడుస్తూ ఆమెను వేడుకుంటున్నాను. కానీ ఆమె నా మాట అస్సలు వినలేదు. నేను మళ్ళీ తిరిగి అదే భవనంలోకి చేరుకున్నాను. నన్ను ఆ మహిళ చాలా కొట్టింది. ఆమె నన్ను కొడుతూ, ఇక్కడికి రావటానికి చాలా దారులు ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళటానికి కేవలం ఒకే ఒక్క దారి ఉంది. అది చావు మాత్రమే. నేను చాలా ఏడ్చాను. కానీ నేను అక్కడికి చేరుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఏదైతే నాతో జరిగిందో అది నాతో జరగటం కంటే నేను చనిపోవటమే మేలు అనిపించింది. నా గదిలోకి వచ్చిన వ్యక్తి నా భర్త. అతను నన్ను తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు అనుకున్నాను. కానీ అతని వెనకాల నవ్వుతూ వచ్చిన ఆ వేశ్యాగృహం యజమానురాలిని చూసి నా గుండె పగిలిపోయింది. ఆమె నవ్వుతూ, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఫ్లాట్లో నుంచి పారిపోతే నాకు నువ్వెక్కడ ఉన్నావో కబురు అందదు అనుకుంటున్నావా? నేను ఈ వ్యక్తిని నీకు నీడలా ఉండమని పెట్టాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? ప్రతి నిమిషము ఈ వ్యక్తి నాకు సమాచారం అందిస్తూ వచ్చాడు. అతను నీ వెంటే ఉన్నాడు. నేను చెప్పటం వల్లే అతను నిన్ను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నీకు ఉద్యోగం కూడా నేను చెప్పడం వల్లే ఇచ్చాడు. ఇతను పోలీస్ కాదు. ఇది విని నా గుండె ముక్కలైపోయింది. అతడు నన్ను ఇంత దారుణంగా వెన్నుపోటు పొడుస్తాడని నేను అనుకోలేదు. అతను మౌనంగా నా ముందు నిలబడి ఉన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను ఇంత ఘోరంగా ఎలా మోసం చేయగలిగావు? నేను నీకు కనబడిన ఆ సమయంలోనే నన్ను ఇక్కడికి తీసుకొని రావాల్సింది. నాకు ఇంత బాధ అయ్యేది కాదు. నేను ఎప్పుడు పురుషుల్లో నాపై ఆశతో ఉండే ఒక రూపాన్ని మాత్రమే చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను.
నీలాంటి మంచి పురుషులు కూడా ఉంటారు అనుకున్నాను. నీ రూపంలో నాకు దైవం కనపడింది అని దాన్ని ఆరాధించాను. బహుశా నువ్వు నా ముందుకు రాకపోయి ఉంటే, అసలు జీవితంలో నువ్వు నాకు కనపడకపోయి ఉంటే, నా మనసులో నీపై ఉన్న ప్రేమ, అభిమానం అలాగే నిలిచిపోయి ఉండేవి. నువ్వు నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పడేసేదానికన్నా ప్రేమ పేరుతో నువ్వు చేసిన మోసాన్ని నా మనసు భరించలేకపోతుంది. నన్ను వీళ్లకు అప్పజెప్పాలి అని అనుకున్నప్పుడు నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకొని జీవితంపై కొత్త ఆశలను కలిగించాల్సింది కాదు. నువ్వు నా మనసును చంపేశావు అని నేను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. నేను ఎంత చెప్పినా అతను మౌనంగా అంతా వింటూ ఉన్నాడు. అంతలో పోలీస్ సైరన్ శబ్దంతో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేశారు. అప్పుడు ఆ గృహ యజమానురాలు, ఈ పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆశ్చర్యపోయింది. అప్పుడు నా భర్త ఉదయ్, నేనే పిలిచాను అని సమాధానమిచ్చాడు. ఆ సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతను తన జేబులో నుంచి పర్సు తీసి అందులో మా పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను పోలీసులకు చూపిస్తూ, ఆమె నా భార్య, నేను ఆమెను తీసుకొని వెళ్ళటానికి వచ్చాను. ఈమె నా భార్యను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్పాడు. ఆ మహిళ ఆశ్చర్యంగా ఏమి జరుగుతుందో అర్థం కాక వాళ్ళని చూస్తూ ఉంది. ఒరేయ్, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని గట్టిగా కేకలు వేసింది. కానీ పోలీసులు ఆమె నోరు మూసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, నేను ఒక డిటెక్టివ్ని, డబ్బులు తీసుకొని నా పని నేను చేస్తాను. పోలీసులతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి, ఎందుకంటే నేను వాళ్ళకి కూడా పని చేసేవాణ్ణి. ఆ మహిళ నాతో నిన్ను జాగ్రత్తగా పరిశీలించమని చెప్పింది. కానీ నేను నీ అమాయకత్వాన్ని చూసి ఎప్పుడు నీతో ప్రేమలో పడ్డానో నాకే తెలియదు. నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. నాకు గాయాలు తగిలితే నువ్వు బాధపడ్డావు. నీకు నాపై ఉన్న అభిమానాన్ని చూసి నేనంటే ఇష్టమని నువ్వు నాకు ఎందుకు ఇంకా నిజం చెప్పలేదు అని ఆలోచించేవాడిని. అలా నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. నీకు ఇష్టం లేకుండగానే నీతో బలవంతంగా ఈ పని చేయించారు అని. ఇందులో నీ తప్పేమీ లేదు. అందుకే నేను ఆలోచించి నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నిన్ను ఈ ఊబిలో నుంచి బయటికి లాగవచ్చు అనుకున్నాను. ఇప్పుడు నీకెటువంటి ఆటంకాలు లేవు. నువ్వు నిరభ్యంతరంగా నాతో ఆనందకరమైన జీవితాన్ని జీవించవచ్చు. అతని మాటలు విని నా కంటి నుంచి కన్నీరు కారాయి. కానీ ఆ కన్నీరు ఈసారి ఆనంద బాష్పాలుగా మారాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.